హలో అండి, హాయ్, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మొన్న బాసర వెళ్ళినామండి మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించడానికి. అక్కడ పలక పైన ఈడ చిన్న బాక్స్లో బియ్యం, పసుపు, కుంకుమ ఇవి వస్తాయి. ఇవి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇవి నేను నెక్స్ట్ డేనే పెట్టాలి, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు మేము పోయొచ్చి కూడా 10 days అవుతుంది. ఇవి ఈరోజు పెట్టుకుంటున్నా. నేను అక్కడ నుంచి తెచ్చిన బియ్యంలోకి కొద్దిగా మా ఇంట్లో బియ్యం కలిపి కొద్దిగా పెసరపప్పు చిన్న కప్పులో కొద్దిగా ఇవి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ బాసర వెళ్ళినప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల తీయలేదు. ఇది బాసర గంగ. మేము బస్కి వెళ్తాం కాబట్టి ఇక్కడే హైవే దగ్గర దిగినాం. అదే ట్రైన్కి వెళ్తే డైరెక్ట్ ఆటోకి వస్తాము. నేను ఇక్కడ మేము నడుచుకుంటూ వస్తున్న దాంట్లో అక్కడ హైవే కనిపిస్తుంది వెనకాల. అక్కడ దిగి గోదావరికి దగ్గర ఉంటుందని నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. చూడండి, ఇది గోదావరి దగ్గర చాలామంది ఉన్నారు. ఓన్లీ గంగమ్మ తల్లి పిక్ మాత్రమే యాడ్ చేసిన. ఇంకా నేను వీడియో తీద్దాం అనుకున్నా, అది కుదరలేదు. తర్వాత మనం ఈ ప్రసాదం ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. అది ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకొని ఈ పెసరపప్పు కడిగి దీన్ని ఇలా ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని దీంట్లోనే మనము ఆ బియ్యాన్ని కూడా కడుక్కొని దీంట్లోనే వేసుకోవాలి. నేను 2 కలిపేశాను ఒక దగ్గర. బియ్యం వేసుకొని దీంట్లోకి నేను బియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు చిక్కటి పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతాయి. నేను ఆల్రెడీ పూర్తిగా కప్పు తీసుకోలేదు, సగానికే తీసుకున్న బియ్యం అనేటివి కాబట్టి 2 కప్పులు అంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ కూడా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. ఇలా వేసుకొని దీన్ని నేను ఉంచేసి నేను బయట పని ఇంకా పూజ అవి ఇవి ఉంటే నేను కడిగేసుకున్నాను. ఇది అంతలోపు ఇది అనేది రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాసరలోనే వాళ్ళకు ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. అది ఆ చిన్న చిన్న బాక్సులు రైస్ ఇట్లా ఉంటే అవి ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది రైస్ అనేది. చూడండి, ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని మళ్ళీ వదిలేయాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం రైస్ వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ కరిగించుకుంటున్నా. స్వీట్ ఎక్కువ తినాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత వీటిని వడకట్టి దాంట్లోకి వేసుకోవాలి. అది మూత పెట్టిన అది మొత్తము కొంచెం దగ్గరకు వచ్చింది. అడుగున నీరులా ఉంది, కానీ మరీ మొత్తము ఇట్లా దగ్గరకు అనేది రాలే, కొంచెం దగ్గరకు వచ్చింది. తర్వాత ఇది ఇలా వడకట్టేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళు మొత్తం అడుగు నుంచి కలిసేటట్లు. కొంచెం పెద్దదే తీసుకోవాలి నేను ఇది వండడానికి, కానీ అది పైన ఉంది మా ఇంట్లో కాబట్టి చిన్నదే. మేము ఎప్పుడైనా చిన్న చేసుకోవడానికి ఏదైనా పండాలప్పుడే పెద్దది తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం దేవుడు ఉన్నాడు అన్నట్లు నేను తీసుకున్న రైస్ కొంచెమే, కానీ ఎక్కువగానే వచ్చింది ప్రసాదం. ఇలా వైట్గా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తంగా కలిపేసుకొని ఈ నీరు మొత్తం మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు ఒక 5 minutes వదిలేయాలి. ఇలా వదిలేసి దీంట్లోకి మనము జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ నెయ్యిలో వేయించుకున్నవి దీంట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి కొంచెం నేను ఇక్కడ పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది. మనము ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిల దగ్గర ప్రసాదం ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి, టేస్ట్ అదే వస్తుంది. ఇలా వేసుకొని మళ్ళీ దీన్ని మొత్తం అడుగు నుంచి మంచిగా కలిసేటట్లు ఈ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి వెంబటే. అయితేనే ఈ ఫ్లేవర్ అనేది బయటకు ఆవిరిగా వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి
పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను పూజకు కావాల్సినవి ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్లు, ఈ పువ్వులన్నీ తెంపేసుకొని ఒక బుట్టలో పెట్టుకున్నా. తర్వాత పూజ చేసుకొని ఇలా దీపం అంటేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి ఈ ప్రసాదం తీసి దేవునికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఒక గ్లాస్లో వాటర్ కూడా పెట్టేసిన. మా ఇంట్లో చిన్న పూజ ఇలా చేసుకున్నామండి. దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు దేవునికి నైవేద్యం ఎలా అనుకుంటారో కూడా, ఇలానే చేస్తారా అది కూడా కామెంట్లో చెప్పండి. ఫైనల్గా ఆరతిచ్చి అందులో దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాం. మీకు ఓ విషయం తెలుసా? చిన్న టిప్ అండి. ఇంట్లో ధూపం వేసుకుందాం అన్నప్పుడు నిప్పులు ఉండవు కదా, ఇలా కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, ఈ కొబ్బరి అనేది దీన్ని కొబ్బరి చిప్ప ఇలా గ్యాస్ పైన కాల్చుకుంటే నిప్పులుగా వస్తుంది. మేము ఇంట్లో ప్రతి శుక్రవారం ఇలా ధూపం వేసుకుంటాం. ఎలా ఉందో కామెంట్లో